Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కేసుల దర్యాప్తుపై హైకోర్టు అడ్వకేట్ రాజు రెడ్డి గారితో చిన్న చిట్చాట్ చేద్దాం. ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న సెన్సేషనల్ కేసులు ఏ దశలో ఉన్నాయి, ఒక్కొక్క కేసు ఏ స్థాయిలో వస్తుంది, వాటితో పాటు రెండు రాష్ట్రాలు ఎన్నికల వేడి వచ్చింది కాబట్టి ఆ ఎన్నికల పరిణామాలు ఏ విధంగా ఉండిపోతున్నాయి, అదేవిధంగా ఇటీవల జరుగుతున్న సర్వేలు వెనక ఉన్న నిజాలు ఏ విధంగా ఉన్న విషయం రాజురెడ్డి గారు అడుగుదాం. రాజురెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ముందుగా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో జరుగుతున్న కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకి ఇప్పటికీ ఆల్రెడీ ఈడీ కేసులో, సిబిఐ కేసులో జైల్లో ఉన్నారు. ఆవిడకి ఒకసారి బెయిల్ పిటిషన్ వచ్చింది. బెయిల్ పిటిషన్ మీద కోర్టు తీర్పు రిజర్వ్ చేశారు. కానీ ఎల్లుండి వస్తున్న మే 6వ తారీఖు నాడు దాంట్లో క్లారిటీ వస్తుంది కాబట్టి సిబిఐ కేసులో కానీ ఈడీ కేసులో కానీ కవితకి బెయిల్ వస్తుందా రాదా? గతంలో వేసిన దీంట్లో తీసుకుంటే ఈమె చాలా పవర్ఫుల్ మనిషి కాబట్టి ఈమె బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయంటూ ఈడీ అధికారులు చెప్పారు. కానీ కవిత తరపు మాత్రం ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వాలంటూ ఆమె చెప్తున్నారు. దీన్ని మనం ఏ విధంగా పరిగణన తీసుకోవాలి? నమస్కారం అండి. అంటే డిఫరెంట్గా ఈరోజు డీప్గా వెళ్లకుండా జనరల్ చిట్చాట్, ఎందుకంటే కవిత గారి పైన మనం చాలా మాట్లాడడం జరిగినాయి, ఆల్రెడీ ఆర్గ్యుమెంట్లు జరిగినాయి, రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్. కవిత గారి విషయంలో వస్తే నేను మళ్ళీ చెప్తా ఉన్నానండి, బెయిల్కి 3 కండిషన్లు. వారు ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయరు, విట్నెస్లని ఇన్ఫ్లుయెన్స్ చేయరు, థ్రెటన్ చేయరు, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయరు, మరియు జ్యూరిడిక్షన్ ఇచ్చి పారిపోరు అని. ఈ 3 కండిషన్లు కవిత గారికి వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే ఆవిడ పెద్ద పొలిటికల్ లీడరు ఒకటి, రెండోది ఆల్రెడీ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసినట్టు ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, సెల్ ఫోన్లు డిలీట్ చేశారు, ఆ రామచంద్ర పిల్లె వాళ్ళు వీళ్ళు స్టేట్మెంట్లు మార్చడం, కాబట్టి బెయిల్ వచ్చే ఛాన్సులు చాలా చాలా తక్కువ. ఏదైనా బెయిల్ గీలు అంటారా, అదేంటంటే కాలక్రమేణా ఏళ్ళు గడవగా నెలలు గడవగా ఏదో రోజు బెయిల్ అయితే వస్తుంది కంపల్సరీగా. ఐ థింక్ మనీష్ సిసోడియాకి మళ్ళీ డిస్మిస్ అయినట్టుంది బెయిల్ ఎంతో కాలం తర్వాత. సో ఈ పరిణామాలు చూస్తే బెయిల్ రాదు. దానికి తోడు నేను చెప్పాను, కవిత గారు వేసిన అఫిడవిట్ బెయిల్ పిటిషన్లోనే ఆవిడ నేను ఇంత పెద్దగా, నా హోదా ఇది, నా అచీవ్మెంట్స్ ఇవన్నీ చాలా వేసారు. అది 664 పేజీలు బెయిల్ పేజీల్లో. దాంట్లో మొత్తం వారి గురించి చెప్పుకోవడమే కానీ బెయిల్ ఎందుకు ఇవ్వాలనే గ్రౌండ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఆరోగ్య విషయాలు అంటారా, నేను చెప్పాను ఒక బీపీ ఒకటి రైజ్ అయింది తప్పిస్తే అంతకంటే పెద్దగా కన్సర్నింగ్ గా బెయిల్ ఇచ్చేంత అయితే మెడికల్ కండిషన్స్ అయితే ఏమీ లేవు. అంటే లేడీస్ ఇష్యూస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వాలంటూ వాళ్ళ తరపున అడ్వకేట్ అడుగుతారు. లేదండి, మీరు ఆ పిటిషన్ లోనే ఉన్నాయండి, పెద్దగా ఏం లేవు మెడికల్ ఇష్యూ, ఎక్సెప్ట్ అరెస్ట్ అయిన తర్వాత బీపీ రైజ్ అవడం తప్పిస్తే లేదు. సార్, ఒకవేళ కింద కోర్టు కొట్టింది అనుకోండి బెయిల్ మే 6వ తారీఖు నాడు, హైకోర్టు హైకోర్టుకి వెళ్ళొచ్చా? అది న్యాచురల్ ప్రోగ్రెషన్, హైకోర్టుకి సుప్రీంకోర్టుకి. అంటే హైకోర్టులో ఒకవేళ మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ వస్తాయంటే అప్పుడు కౌంటర్ వేయాల్సి వస్తుందా సిబిఐ కానీ ఈడీ కానీ? కౌంటర్ ఇప్పుడు జనరల్ గా సిబిఐ వారు ఈడీ వారు ఏదైనా చెప్పాను కదండి, అప్రూవర్ కింద అయినప్పుడు లేకపోతే వారి వాల్యూ అంత లేదని అనుకున్నప్పుడు పెద్దగా అపోజ్ చేయరు అనమాట. అదే కోర్టు వారికి హింట్ అనమాట, బెయిల్ ఇవ్వచ్చు అని. అది జరిగినంత వరకు వాళ్ళు అపోజ్ చేస్తారు. అపోజ్ చేస్తే అంటే బేసిక్ లీగల్ గ్రౌండ్స్ ఈ కండిషన్లు సాటిస్ఫై చేయాలి. ఈ 3 కండిషన్లు కవిత గారి ఫేవర్ లో లేవు. కానీ 3 కండిషన్లు మీరు అన్నట్లు లేవు అంటున్నారు, కానీ వాళ్ళ తరపున అడ్వకేట్ మాత్రం మేము ఎవరికి ప్రలోభాలకు గురి చేయం, బెదిరించమంటూ వాళ్ళు చాలా క్లియర్ గా. అది తర్వాత కమిట్మెంట్లు అండి, నేను అనేది అదే. ఇప్పుడు మీరు కోర్టు వారికి చెప్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిటిషన్ లో లేదండి, బెయిల్ పిటిషన్ లో వారు వేసిన దాంట్లో దీని గురించి క్లారిఫైడ్ గా వారు ఏమంటారు ఇంపార్టెంట్ గా రాయలేదు. మేము మామూలుగా ఏ జూనియర్ అడ్వకేట్ చేసినా కానీ పిటిషన్లు ఎక్కువ భాగం ఇదే చేస్తారు. కోర్టు వారు ఏ కండిషన్లు ఇంపోజ్ చేసినా ఉంటాము, మాకు బెయిల్ వస్తే మేము ఎవిడెన్స్ని ఇది చేయము, విట్నెస్లని ఇన్ఫ్లుయెన్స్ చేయము, పారిపోము అని చెప్తాము. కవిత దాంట్లో లేదు. రెండోది ఏంటంటే ప్రతి ముద్దాయి బెయిల్ పిటిషన్లో ఇదే చెప్తాడు, మేము ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయము, మేము విట్నెస్లను ఇన్ఫ్లుయెన్స్ చేయము, థ్రెటన్ చేయము, పారిపోమని చెప్తారు. మరి కోర్టు వారు నమ్మాలి కదా, నమ్మడానికి కొన్ని యాంటీసీడెంట్స్ అంటారు అనమాట, కొన్ని పరిణామాలను గమనిస్తుంది కోర్టు. కవిత గారి విషయంలో వచ్చేటప్పటికి ఆల్రెడీ సిబిఐ ఈడీలు చెప్తున్నారు, ఆవిడ కేసు స్టార్ట్ అయిన తర్వాత సెల్ ఫోన్లు డిలీట్ చేశారు డేటాని. అవును. రామచంద్ర పిల్లే గారు
స్టేట్మెంట్లు మార్చుకున్నారు ఈవిడ మీద ఇన్వెస్టిగేషన్ మొదలైనప్పుడు, లేదా ఈవిడ గారికి నోటీస్ ఇచ్చి రా అన్నప్పుడు. సో దీని ఇన్ఫరెన్స్ ఏంటిది చెప్పండి? కోర్టు జడ్జి వదిలిపెట్టండి, సామాన్య ప్రజలు ఆలోచించుకోండి. మొదలు కాగానే డిలీటు, నోటీస్ రాగానే విట్నెస్లు స్టేట్మెంట్లు మార్చుకోవడాలు. లాజికల్ ఇన్ఫరెన్స్ ఏంటిదండి? ఏ కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి అయినా కానీ. కానీ మీరు ఆ విధంగా అంటున్నారు, కానీ కవిత తరపు వాళ్ళు ఏమంటున్నారంటే అసలు కేసే లేదు, అరెస్ట్ సక్రమం కాదు, ఈ రెండు లేనప్పుడు ఇంకా మమ్మల్ని ఎందుకు ఇంకా వస్తారా అంటారు వాళ్ళు. దీనికి ఇంట్రెస్టింగ్ కూడా చెప్తానండి. కేసు లేదు అనే వాదన పోయిందండి. ఉమ్, అది నిలబడే కేసా, నిలబడని కేసా తర్వాత వాదన. కేసు అయితే ఉంది, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఈడీ ఉమ్, కేసు, ఈసీఐఆర్ ఉంది. సో నెంబర్ 1 కేసు ఉంది. ఇంట్రెస్టింగ్ గా అంటే మన దేశంలో ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, మీడియా ఎస్పెషల్లీ ప్రజలు మినిమం ఏమంటారు నాలెడ్జ్ లేకపోవడం బాధాకరం. లేనప్పుడు మీడియా కూడా ఎన్లైటన్ చేయాలి, చేయట్లేదు. కేసీఆర్ గారు ఈ మధ్యన టీవీ9 ఇంటర్వ్యూలో కూర్చొని లిక్కర్ స్కామ్ గురించి రజనీకాంత్ గారు అనుకుంటా ప్రశ్న అడిగితే, అది అది అసలు స్కామ్ ఎట్లా అవుతుంది, అది ఢిల్లీ గవర్నమెంట్ తీసుకున్న ఒక పాలసీ అని అన్నాడు. ఉమ్, ఇక్కడ మిస్లీడింగ్ ఎక్కడ ఉంటుందంటే అండి, పాలసీ డిసిషన్లు తీసుకునేది ప్రభుత్వాల హక్కు, నేను కాదనట్లేదు. కానీ ఆ పాలసీలు ఎలా తీసుకోవాలని రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి చట్టం పాస్ చేసే హక్కు ఉందండి, పాలసీ తీసుకునే హక్కు ఉందండి. నేనేదో వ్యతిరేకంగా మాట్లాడానని చెప్పి ఆయన అసెంబ్లీలో పెట్టి ఒక చట్టం, రాజీవ్ రెడ్డిని ఆస్తులు సీజ్ చేసుకుని లోపలేసే చట్టం అంటే మొత్తం ఎమ్మెల్యేలు ఓటేస్తారు. ఆ ఉమ్, చట్టం అయిపోతే నన్ను లోపలేస్తారా అండి? కుదరదు కదా. ఉమ్, సో పాలసీలు, చట్టాలు రూల్స్కి లోబడి, చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోపల. ఇప్పుడు నా కొడుకున్నాడండి, సర్వ హక్కులు నా కొడుకు నా పైనే కదా, ఉమ్. ఆచారం ప్రకారం అందుకని చెప్పి వాడిని దబా దిబా వాయించి నెత్తి నోరు బగలగొట్టాను అనుకోండి, మీ మీద తీసుకెళ్లి కేసు జైల్లో అవుతుంది. వేస్తారు కదా. అవును. అంటే మళ్ళీ మన ప్రజలు నాకు కమెంట్లు పెడతారు, కొడుకుని కొట్టడానికి పాలసీ డిసిషన్కి లింక్ అని. నేను ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. అంటే ప్రభుత్వానికి విచక్షణాధికారాలు ఉంటాయి పాలసీ డిసిషన్లు తీసుకోవడానికి, చట్టాలను అమలు చేయడానికి. కానీ ఆ విచక్షణాధికారాలు చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, చట్టానికి రాజ్యాంగానికి లోబడి చేసిన చట్టంను కూడా దాన్ని మిస్యూజ్ చేయకూడదు. ఇప్పుడు మీకు స్కిల్ డెవలప్మెంట్ కేసు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. క్యాబినెట్ రిజల్యూషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు అనుకున్నాం కాసేపటికి, ఉమ్, బడ్జెట్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన బడ్జెట్ పని చేయని, సప్లై చేయని కంపెనీలకు ఇచ్చారు అనుకోండి. అవును. నేను అనేది ఇది తెలుగుదేశం వారు కూడా, తెలుగుదేశం మీడియా కూడా ఇదే పాలసీ డిసిషన్, క్యాబినెట్ డిసిషన్ అని తిప్పుతా ఉన్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా స్ట్రేంజ్ గా క్యాబినెట్ నిర్ణయాలు, నిర్ణయాల ప్రకారం జీవోలు వచ్చినాయి. ఈ జీవోల ప్రకారం ఎవరెవరైతే భూములు అలాట్ చేశారో, ఎవరెవరికైతే ఫేవర్లు చేశారో, అంటే ఫేవర్లు అయినాయో, వారికి వారు జగన్ గారి కంపెనీలో డబ్బులు పెట్టారు అనేది. మరి ఇప్పుడు కేసీఆర్ గారి వాదన, చంద్రబాబు నాయుడు గారి వాదన తీసుకుంటే, జగన్ గారి కేసులు హయ్యర్ లెవెల్లో ఉన్నాయి. క్యాబినెట్ నిర్ణయం జీవో ప్రకారమే ఇచ్చారు, అవును. జీవో వైలేషన్ లేవు. కానీ ఆ జీవోల ద్వారా అలాట్ అయినప్పుడు ఆ టైంలో ఉమ్, లాజికల్ ఇన్ఫరెన్స్, ఆ టైంలో జగన్ గారి కంపెనీలకు డబ్బులు వచ్చాయి కాబట్టి అవకతవకలు జరిగాయి అనేది. చంద్రబాబు గారి విషయంలోకి వస్తే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టడం, ఏ కార్పొరేషన్ పెట్టాలంటే క్యాబినెట్ అప్రూవల్ ఉండాలండి, పెట్టడం. 2, ఆ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన పోర్ట్ఫోలియోలో పెట్టుకోవడం, ఎవరికి ఇవ్వకపోవడం. ఉమ్, తర్వాత ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఒక ఎండీని, చైర్మన్ ఎవరు ఆయన గంటా సుబ్బారావు గారు, ఆయన అపాయింట్ చేయటము. ఆయనే 3 పాత్రలు పోషించడము, సెక్రటరీ టు డిపార్ట్మెంటు, ఎండి టు కార్పొరేషన్, ఎక్స్ అఫీషియో సెక్రటరీ టు చంద్రబాబు నాయుడు గారు. అర్థమైందా అండి? అవును. దాంట్లోంచి ఆ డబ్బులు దారి మళ్లించారు అనేది. ఉమ్, సో ఇక్కడ కరప్షన్ యాక్ట్ అప్లై అయ్యేది సుబ్బారావు గారికి, కాన్స్పిరసీ, కుట్ర పన్నాడు అప్లై అయ్యేది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు 120B. సో కేసీఆర్ గారు చెప్పినట్టు అది పాలసీ డిసిషన్ అండి. దాని స్కామ్ ఎట్లా అంటారంటే, ఇప్పుడు పాలసీ డిసిషన్లు తీసుకొని హైదరాబాద్ అసెంబ్లీ, అర్థమైందండి మీకు, హైటెక్ సిటీలు ఇవన్నీ రాజిరెడ్డి గారికి, మురళి గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రేమ ఎక్కువ రాసి ఇచ్చేసారనుకోండి, పాలసీ డిసిషన్. కాబట్టి కేసు లేదు, స్కామ్ జరగలేదు అనేది ఇప్పుడు వాదన కాదు. ఓకే. ప్రైమా ఫేసి ఒక పాలసీ డిసిషన్ తీసుకున్నారు, ఆ పాలసీలో అవకతవకలు జరిగినాయి. దాని ద్వారా ఒక్కోసారి స్ట్రైట్ పాలసీ అండి, అవకతవకలు జరగవు. ఒక కాంట్రాక్ట్ ఇవ్వాలని అనుకుంటారు, కాంట్రాక్ట్ టర్మ్స్ కండిషన్స్, టెండర్ కండిషన్స్ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. దానికి మీరు క్వాలిఫై కూడా అవుతారు. మురళి గారు, రాజీవ్ గారు టెండర్ వేశారు, మురళి గారే క్వాలిఫై అవుతున్నారు. ఆ క్వాలిఫై అయిన దాన్ని కూడా అతను లంచం తీసుకొని కాంట్రాక్ట్ ఇచ్చాడు అనుకోండి, నేరమేగా, అవును, నేరమే కదా. నేరమే కదా.
అవును. కాబట్టి అంటే కేసీఆర్ గారు అలా చెప్పడము, ఆ పార్టీకి సంబంధించిన వారు, ఆ వర్గానికి సంబంధించిన వారు అదంతా నిజం అనుకోవటము, రజనీకాంత్ గారు దాన్ని ఫాలోఅప్ క్వశ్చన్ అడగకపోవడము, ఉమ్, అయ్యా అది పాలసీ డిసిషన్ ఎవరు తప్పట్టట్లేదు, ఢిల్లీలో జరిగింది పాలసీ డిసిషన్, చట్టానికి లోబడి లేదు, అవకతవకలు జరిగాయి రూల్స్ విరుద్ధంగా, ఆ విరుద్ధంగా జరిగిన పాలసీ డిసిషన్ ద్వారా లంచాలు వచ్చాయి, దానివల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగింది. ఇది కేసు. సార్ సాధారణంగా ముఖ్యమంత్రికి కొన్ని విచక్షణ అధికారులు ఉంటాయి కాబట్టి. అవునండి, నేను అంటే విచక్షణాధికారాలు అంటే మనకి ఇంగ్లీష్లో చెప్పాలంటే పదే పదే లాలో ఏం చెప్తారంటే డిస్క్రిషనరీ పవర్స్ షుడ్ బి ఎక్సర్సైజ్డ్ లాఫుల్లీ, ఓ, రీజనబుల్లీ అంటారు అనమాట. రైట్ ఇప్పుడు సార్. జిల్లా జడ్జి గారికి ఉరిశిక్ష చేసే హక్కు ఉంటుందండి. ఉమ్, అది వారి విచక్షణాధికారం, ఎవరిని లోపలేయాలి ఎవరు బయటికి వేయాలనేది. మురళి గారిని రాజీవ్ గారిని 2 కేసుల్లో తీసుకెళ్లారు. ఉమ్. జిల్లా జడ్జి గారు నేను చిన్నప్పుడు క్లాస్మేట్లు ఉన్నప్పుడు ఇద్దరం ఒక అమ్మాయికి లైన్ వేసాము, ఆ అమ్మాయి నాకు పడింది, జిల్లా జడ్జి గారికి పడలేదు. ఆ అర్థమైందండి. కోపంతో. అవును. ఆ కోపంతో కేసు ప్రూవ్డ్, ఉరిశిక్ష అని దొబ్బాడు అనుకోండి, ఆ, జిల్లా జడ్జిని లోపలేస్తారు. విచక్షణ అధికారం అర్థం ఏంటంటే ఉమ్, అపరిమితమైన విచక్షణ అధికారం కాదు, పరిమితులకు లోబడి విచక్షణ ఎక్సర్సైజ్ చేయడం. సేమ్ నా కొడుకుని నేను డిసిప్లిన్ లో పెట్టుకోవాలి, క్రమశిక్షణలో పెట్టుకోవాలి అని నేను విచక్షణ ఎక్సర్సైజ్, ఆ అవును. విచక్షణ నేను ఐరన్ రాడో సుత్తో తీసుకొని వాయించాను అనుకోండి ఆవేశపడి, అది వైలేట్ చేయటం అనమాట. అంటే అక్కడ వరకే కాదు, మీరు నార్వే లాంటి కంట్రీకి వెళ్తే మీ పిల్లల్ని తిట్టినా సరే కేసు అవుతుంది కదా. ఇక్కడ కూడా అండి, ఆహా, స్కాట్లాండ్ లో కూడా. ఇక్కడ కూడా అంటే మరీ తిట్టినా కొట్టినా కేసు కాదు, కానీ నేను అనేది అదే, మీరు అదే. మీ 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 రెస్పాన్సిబిలిటీని రీజనబుల్ ఎక్సర్సైజ్ చేశారని. రీజనబుల్ ఎక్సర్సైజ్ అనేది కల్చర్కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. అంటే మీరు చెప్తున్నట్టుగా ఫైనల్ గా కవిత గారికి బెయిల్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. కానీ నాకు తెలిసి అయితే బెయిలు కష్టం. ఓకే. ఓకే.